ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానంతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఆదాయము, వ్యయము గనక మనం గమనించినట్లయితే ఆదాయము 14 గాను, వ్యయము 11 గాను చూపిస్తోంది. అట్లాగే
గౌరవ మర్యాదల్ని కనుక చూసుకున్నట్లయితే, అట్లాగే అవమానాన్ని చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యత 7 గాను, అట్లాగే అవమానం 2 గాను సూచిస్తోంది. అయితే మీనరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి కొన్ని గ్రహాలు. అందుకనే ఆదాయము లభిస్తోంది. ఈ ఆదాయాన్ని సరిగ్గా గనక వీరు పెట్టుబడి రూపంలో కొంచెం కొంచెంగా గనక పెట్టుకున్నట్లయితే అసలైనటువంటి మరి జీవితం ప్రారంభం చేయడానికి చాలా అవకాశాలు మెండుగా ఉన్నాయి. సరే, ఈ యొక్క మీనరాశిలో నక్షత్రాల పరంగా కనుక మనం గమనించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురు మహానుభావుడు 3 రాశుల్లో సంచరిస్తూ తనకు కలిగినటువంటి మరి అతిచారత్వ దోష ప్రభావం వలన రకరకాలుగా వీరికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, కొంతమందికి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ముఖ్యంగా మీనరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని అనారోగ్య సమస్యలని, అనుకున్న ప్రతి కార్యక్రమాలలో వెనకడుగు వేసేటటువంటి భయాన్ని, అట్లాగే ఈరోజు అనుకున్నటువంటి పని 15 రోజులకు కానీ పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్స్కి సంబంధించినటువంటి విషయాలలో వీరు అనుకున్నది జరగకపోవటం వలన ఒంటరి పోరాటం చేస్తూ ఒంటరి పోరుగా ఎదురు తిరిగి అవసరమైతే ఒంటరిగా ఎక్కడైనా కొంతకాలం గడపాలనేటటువంటి దూర ప్రాంత నిర్ణయాన్ని తీసుకుంటారు వెళ్ళటానికి. అంటే అంతగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేహ అనారోగ్యము పరంగా హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ ధనాన్ని నష్టపరచడము, వచ్చినటువంటి లాభాన్ని కూడా ఒక్కోసారి వీరి యొక్క స్వయంకృత అపరాధం వలన మోసపోయేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టడం తగ్గించుకోవడం మంచిది. స్నేహితులతో కలిసి మనకి పరిస్థితులు బాలేదు కదా అని చెప్పి లేనిపోని దురలవాట్లు కనుక చేసుకున్నా, దురలవాట్లకు సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళినా ఆరోగ్యంతో పాటుగా మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి. మీకున్నటువంటి వ్యక్తిగత ఆలోచనలు, మేధస్సు, ఏకాగ్రత అన్నీ దెబ్బతింటాయి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి బద్ధకము మిమ్మల్ని శాసిస్తోంది. బద్ధకాన్ని విడనాడండి. దానికి తగ్గ చక్కటి ప్రణాళికలు కనుక మీరు చేసుకున్నట్లయితే మీదే రాజ్యంగా ఆ శని భగవానుడు ఏలినాడి శనిలో మీకు అత్యంత అష్ట ఐశ్వర్యాలని ప్రసాదిస్తాడు. ఎందుకంటే మీనరాశి వారికి చతుర్థంలో గురుడు జూన్ 1వ తేదీ వరకు ఉండటం ద్వారా విద్యార్థులకు విద్య యందు సరైనటువంటి సగటు నిష్పత్తి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చదువులో వెనకబడిపోవటము, అట్లాగే బంధుమూలకమైనటువంటి కొన్ని సమస్యల వలన ఈ ఇంట్లో విద్యార్థులకి కొంత చదువు మీద ఆసక్తి తగ్గటము, ఊరికనే ప్రయాణాలు జరగటం, ఆ ప్రయాణాల ద్వారా వీరికి రావాల్సినటువంటి చక్కటి ఉత్తీర్ణత స్థాయి వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము, వీరు కోరినటువంటి కళలు అంటే ఉన్నతమైనటువంటి విద్యకి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనేటటువంటి ఆ భావన కొన్ని పరిస్థితులు, విపత్కర పరిస్థితుల వలన చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. జూన్ 1 వరకు మీరు చేసేటటువంటి విద్య యందు ప్రయత్నాలలో స్వయం కృషితో పాటుగా మంచి ఏకాగ్రత శక్తి ఉండాలి. నిత్యము స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళాలి. తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. అట్లాగే మీరు కూడా వేరే సహాయ సహకారాలు చేసే గుణాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి ఎన్నో రకాలుగా ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు స్వయం కృషితో చేస్తే తప్ప ఏ శుభ ఫలితాలను ఇవ్వడు. ఆర్థికంగా గృహ సంబంధిత విషయాలలో సౌఖ్యం తగ్గుతుంది. అట్లాగే తల్లిగారి యొక్క ఆస్తిపాస్తులు అమ్మే విషయంలో ఎక్కడ మధ్యవర్తుల ద్వారా కొంత మోసపూరితమైనటువంటి నష్టాలు, దాని ద్వారా ధనక్లేశము జరగడానికి అవకాశం, అంటే ధన నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గనక మీరు అంటే ఏదైనా మాట్లాడుతూ వేరే వాళ్ళతో వాగ్వాదంగా చేస్తూ వెళితే మటుకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళటం చాలా మంచిది. అయితే ఈ గురు మహానుభావుడు మరి తన యొక్క అతిచారత్వంతో 5వ స్థానంలోకి జూన్ 2వ తారీఖున వచ్చి అక్టోబర్ 31 వరకు కూడా 5వ స్థానంలో అత్యంత శుభుడై సంతాన యోగాన్ని కలుగజేస్తున్నాడు. అట్లాగే మంచి గృహాలని, ధనాన్ని అభివృద్ధి చేయటము,
అఖండమైనటువంటి సిరి సంపదల్ని ఇవ్వటము, గృహ యోగాలను ఇవ్వటము, విద్యార్థులకి మంచి మేధస్సు, ఏకాగ్రత శక్తి, ప్రణాళికా శక్తి ద్వారా విదేశీ యానం చేసేటటువంటి మంచి ఉన్నతమైనటువంటి విద్యను ప్రసాదించటము, అట్లాగే రాజకీయ నాయకులకి వంశపారంపర్యమైనటువంటి ఎన్నో యోగాలు కలగటము, దాని ద్వారా రాజకీయ అధికార పదవి ప్రాప్తం కలగటము, ఇలాంటివే కాకుండా షేర్స్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ బంగారము, వెండి వీటి యందు ఏదైనా కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే వాటి యొక్క రేట్లు పెరగటము, దాని ద్వారా మంచి అత్యున్నతమైనటువంటి ధనప్రాప్తి కలగటము జరుగుతోంది. సిరి సంపదలు, భాగ్యము, గృహ సంపద, వాహన సంపద, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా వారిని ఆనందోత్సాహాలతో, కొంతమందికి సంతానం కలగడం ద్వారా పుత్ర వాత్సల్యము, పుత్ర యోగ్యత కలగడం ద్వారా ఇల్లంతా కూడా మంచి ఆనందకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి పరిస్థితులు వారి ఇంట్లో కనపడటము జరగడానికి అవకాశం ఉంది. ప్రేమికులకి తల్లి యొక్క సహాయ సహకారాల ద్వారా ప్రేమలో విజయప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గురుడు నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 15, 20వ తేదీ మధ్య వరకు కూడా 6వ స్థానంలో ఉండటం ద్వారా ఉద్యోగంలో అకస్మాత్తుగా ఒక్కోసారి అనుకోని పరిణామాలు ఎదుర్కోవటం, అట్లాగే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా ఉన్నతమైనటువంటి ఆ పదవి కోసం కానీ ఆ అధికారం కోసం కానీ లేదా రాజకీయ నాయకులు కూడా ఏదైనా అధికారం కోసం కానీ వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాల్లో శత్రు బాధలు ఎక్కువ అవుతాయి, రుణ బాధలు ఎక్కువ అవుతాయి, అట్లాగే దేహ అనారోగ్య పీడలు వేధిస్తాయి, తండ్రి గారితో విరోధత్వం పెరుగుతుంది, అట్లాగే ఆర్థికంగా రుణ బాధలు ఎక్కువయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ఒక్కొక్కసారి ఉద్యోగం పోయే పరిస్థితులు ఎదురవుతాయి. అట్లాగే దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు మళ్ళీ మిమ్మల్ని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. జనవరి 20 తర్వాత మళ్ళీ ఆ బాధలన్నీ తగ్గుముఖం పడతాయి. అట్లాగే ఎవరికైనా సరే ఈ యొక్క మీనరాశి వారికి రాహు యొక్క ప్రభావము ముఖ్యంగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు కూడా అక్కడ ఉండటం ద్వారా వీరు ఏదైతే ఉద్యోగము ప్రమోషన్కి అప్లై చేసుకుంటారో దానికోసం ఎదురు చూస్తున్నారో అదంతా కూడా కల్లే, ఇదంతా ఇప్పుడు జరిగేది కాదు అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చే పరిస్థితి రాహు తెస్తూ ఉంటాడు. అట్లాగే స్నేహితుల ద్వారా కానీ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా కానీ మీకు కాస్త విరోధత్వ భావాలు పెరుగుతాయి. దాని ద్వారా మీ మనసు అతలాకుతలమై వికలత్వం చెంది ఎన్నో రకాలైనటువంటి దురలవాట్లకి, దుర్వ్యసనాలకి మరి వెళ్ళి వాటిల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి దౌర్భాగ్యత్వం, దుర్బలత్వం కలుగుతుంది. వాటికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండండి. లేకపోతే లేనిపోని హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అట్లాగే కొంతమందికి అరికాలకి సంబంధించినటువంటి అలర్జీస్ కూడా మీ యొక్క జీవితాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారికి వివాహ ఆలస్యం అవటం, వివాహం అయిన తర్వాత గురుబలం వల్ల వివాహం అయినప్పటికీ కూడా కొంత అసంఘటితమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కుటుంబంలో కలిగి ఒకరికొకరికి పడకపోవటము, అవి చివరికి కోర్టు కేసుల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరాంతము కూడా సరైనటువంటి అనుకూలత నడవదు ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వలన. కాబట్టి వీరు హనుమంతుడి యొక్క హోమాలు ఎక్కువగా చేయించుకుంటూ ఉండాలి. హనుమంతుడి పూజలు ఎందుకు ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. అట్లాగే ప్రతినిత్యము కూడా వీలుంటే భార్యాభర్తలు కూర్చొని హనుమాన్ చాలీసా చక్కగా పారాయణ చేయటము, ప్రతి శనివారము హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి ఏదైనా అప్పాలు కానీ వడలు కానీ చక్కగా ఒక 8 కానీ 19 కానీ స్వామివారికి నివేదన చేసి మరి శనికి సంబంధించినటువంటి స్తోత్రం ఈ సంవత్సరం అంతా కూడా చదవాలి. శనికి సంబంధించినటువంటి దానాలు ఏదైనా సరే 19 వారాలు ఆ నవగ్రహాలయంలో శని ముందు దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేసి అశ్వత్థ వృక్షము అంటే రావి వృక్షానికి నల్లదారం ఇద్దరు కూడా చుడితే దాంపత్య వియోగం లేకుండా కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి అవరోధాలు అవయోగాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్స్ మధ్య అవసరం లేనటువంటి అవమానాలు అనుమానాల మధ్య వ్యాపారం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కలగబోదు. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం తగ్గటానికి ఎక్కువ అవకాశాలు ఈ శని భగవానుడు ఇస్తున్నాడు. ముఖ్యంగా కేతు అనేటటువంటి గ్రహము డిసెంబర్ 5 వరకు 6వ స్థానమైనటువంటి సింహరాశిలో ఉంటే ఉన్నతమైనటువంటి ధైర్యము, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము బలీయంగా ఉండటం ద్వారా ఉద్యోగ విషయాలలో కానీ రుణాలు తీర్చేటటువంటి విషయాల్లో కానీ
చక్కగా ముందుకు వెళ్ళగలిగే శక్తి కేతువిస్తున్నాడు. అయితే డిసెంబర్ 5 తర్వాత ఈ రాహువు మీనరాశి వారికి లాభంలో మకర రాశిలోకి రావటం ద్వారా ఇంతవరకు దాదాపు 1 ఇయర్ బట్టి 1.5 ఇయర్ బట్టి అనుభవిస్తున్నటువంటి కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉద్యోగం రావటం, ఉద్యోగంలో లాభం కలగటం, అట్లాగే కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి ఎదగటం, అట్లాగే అనుకున్న ప్రతి విషయంలో కూడా అనుకూలతలు, సంతాన ప్రాప్తి కలగటము, ప్రేమ వ్యవహారాలందు జయము కలగటము, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి కొన్ని విద్వేషాలు తొలగిపోవటము, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత ఉపశమనం కలగటానికి రాహువు యోగించటము చాలా విశేష ధర్మము. అనుకున్న ప్రతి కార్యము కూడా లాభాలే గడించటము అనేటటువంటిది కూడా గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో కానీ పరిచయాలు కలిగి వారి యొక్క సాంగత్యంతో వ్యాపారంలో మీకు వచ్చేటటువంటి లాభాలని చక్కగా 10 మందికి పంచేటటువంటి కర్మని కూడా జోడిస్తుంది ఈ యొక్క రాహువు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ రాహువుతో పాటుగా పంచమంలో కేతు వచ్చినప్పుడు మీనరాశి వారికి మరి సంతాన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లాభాలతో పాటుగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, పుత్ర గణపతి హోమం చేయటము, సంకటహర చతుర్థి రోజున డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా ఆ యొక్క గణపతి ఆరాధన, గణపతి హోమాలు, గణపతిని స్మరించటము ఇలాంటివన్నీ చేయటం ద్వారా సంతాన గర్భ విచ్ఛిన్న దోషాలు లేకుండా, తల్లి యొక్క అనారోగ్యాలు కలగకుండా, తల్లికి విద్యలో ఆటంకాలు కలగకుండా, మీ ఏకాగ్రతకి దెబ్బ తగలకుండా కేతుగణ స్థుతి, అట్లాగే కేతుగణ అధిష్టాన దేవత అయినటువంటి గణపతి ఆరాధన అత్యంత శుభయోగాలను ఇస్తుంది. ఏదేమైనప్పటికీ శనికి, గురుడికి, రాహుకేతువులకి వీళ్ళందరికీ కూడా మీనరాశి వారు తప్పనిసరిగా జపతపాదులు చేయించుకోవటము, అట్లాగే వారికి సంబంధించినటువంటి రుద్రాభిషేకాలు, మృత్యుంజయ పాశుపత రుద్రహోమము చేయించుకోవటము చాలా విశేషప్రదము. అయితే ఇవన్నీ చంద్రరాశి నుంచి చూసుకున్నట్లయితే కొంతమందికి ఇవన్నీ జరగకపోవచ్చు, కొంతమందికి ఇంకా ఉత్కృష్టంగా జరగచ్చు. కారణము వీరు జన్మించిన సమయానికి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సమతుల్యత ఒక జాతకరీత్యా లగ్నం ఏర్పడి ఆ లగ్నం నుంచి జరిగేటటువంటి దశలు కానీ అంతర్దశలు కానీ ఈ సమయంలో మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనే విషయాన్ని ఈ యొక్క ఉగాది పర్యంతము ఎవరికన్నా సరే డేట్ ఆఫ్ బర్త్లో టైము ప్లేసు కనుక ఉన్నట్లయితే పర్సనల్గా ఇండివిజువల్గా మీకు నచ్చినటువంటి గురువు ద్వారా మీ మనో అభిప్రాయానికి దగ్గరగా ఉన్నటువంటి గురువుతో సంప్రదించండి. జాతక పర్యవేక్షణ చేయించుకొని మనకి ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి శుభ ఫలితాలు. అది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా, సంతానము, సౌఖ్యము, వాహన యోగము, అట్లాగే వివాహ యోగము, అట్లాగే కోర్టు కేసులు ఎప్పుడు నెరవేరుతాయి, లేకపోతే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి, లేకపోతే జరిగిన తర్వాత వీళ్ళకి క్షేమం కలుగుతుందా లేదా, లేకపోతే కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న వేసుకునే బదులు మీ జన్మజాతకం ఉంటే డైరెక్ట్గా గురువుని కలిసి చక్కగా విశదీకరంగా చెప్పించుకునే ప్రయత్నం చేయండి జన్మజాతకాన్ని. అట్లాగే ఇవన్నీ లేవండి మా దగ్గర అనుకుంటే కనుక మీరు ఏ గురువుకైతే ఫోన్ చేస్తారో ఆ సమయానుసారము మనకి ఒక లగ్నము ఏర్పడుతుంది ప్రశ్న జ్యోతిష్యం ద్వారా. ఆ ప్రశ్న జ్యోతిష్యం ద్వారా కూడా మీకున్నటువంటి మానసిక కోరికలు ఏంటి, అవి తీరుతాయా లేదా, మీ యొక్క ఈవెంట్స్ ఏంటో కూడా కనుక్కొని హారరీ ఆస్ట్రాలజీ ద్వారా కూడా మీరు కొంతవరకు మీ జీవితంలో జరిగే ఈవెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంతృప్తికరంగా కలగాలని, అట్లాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహము, గురు దత్తాత్రేయుడు అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ ఓం శరవణ భవాయ నమః, ఓం హ్రీం హనుమతే నమో నమః.